నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్ర ఆవిష్కరణ జైత్యాల పట్టణంలో గల పద్మనాయక కళ్యాణ మండపంలో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించినారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా మట్టి గణపతి ఏర్పాటు ఆదర్శనీయమని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు మనమే కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు. ప్రపంచం చూపు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైపు ఉందని, విభిన్న కుల మతాలు ఉన్న ఐకమత్యంతో ఉండటం మన సంస్కృతిలో భాగమన్నారు. అలాగే అన్ని వర్గాలను కలుపుకపోయే స్వభావం వెలమ కులస్తులకు అందరికీ ఆదర్శంగా ఉండి సామాజిక సేవా సాయంలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, మాజీ అధ్యక్షులు పురుషోత్తమరావు, ముప్పాల రామచంద్రరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్రావు, ఆర్టీఏ మెంబర్ సుధాకర్రావు, ఫ్యాక్స్ చైర్మన్ సాగర్రావు, అల్లాల ఆనందరావు, బోయినపల్లి హరిప్రియ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా అద్భుతమైనటువంటి విజయనాథం చెందుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుసుకొచ్చి సమర్పిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క 18వ సంవత్సరంలో కూడా మీ అందరి యొక్క ఆశీస్సులు ఈ యొక్క వెలమ సంఘానికి ఉండాలని, దానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని మాట మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క కరపత్రానికి విడుదలకు ఇచ్చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి సహకారము, స్థానిక సంస్థల సహకారము ఈ యొక్క సంఘానికి ఎన్నవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి వారిని ఈ యొక్క సభ్యులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన మహిళల శ్రద్ధతో మనం చాలా ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ చేసినాం. నిధులు కూడా సమకూర్చుకున్నాం, చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు అందరూ సహకరించి చాలా పెద్ద ఎత్తున జరుపుకుందామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలు 18వ సంవత్సరాలు జరుగుతుంది. మరి గత 17 సంవత్సరాలుగా కూడా వెలమ సంక్షేమ మండలి ద్వారా ఏది గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో చాలా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మహిళలు కుంకుమ పూజ కావచ్చు, మన భోజనాలపై ఇష్టమని చెప్పి వివిధ రకాల వంటలు వండి నైవేద్యం అర్పించడం కావచ్చు, ఇక్కడ భజన చేయడం కావచ్చు, పూజలు అన్నీ కూడా చాలా గొప్పగా చేయడంతో పాటు ప్రకృతికి ఎలాంటి నష్టం లేకుండా మట్టి గణపతిని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళ పర్యావరణానికి పెద్ద ముప్పు ఉన్న సందర్భంలో అటు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అక్కడ కావచ్చు, అదేవిధంగా మన పద్మనాయక వెలమ సంక్షేమ మండలి గారు ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాలలో మట్టి వినాయకుడు ప్రతిష్ఠిస్తున్నారు. ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు కూడా చాలాసార్లు మన టవర్ దగ్గర ఇంకా చాలా చోట్ల ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే పిల్లలు కావచ్చు, యువతలో ఒక ఆలోచన రావాలి, మట్టి వినాయకుడు మనం చేయాలని చెప్పి. ఎందుకంటే ఎంత పెద్దలు పెడితే అంత గొప్పదని అనుకుంటున్నారు, కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మన చెరువులు కుట్టాలు నష్టమై, అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ద్వారా కూడా అందులో ఉండే జీవరాశులకు కూడా నష్టం జరుగుతాం. మరి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా గణపతి దేవుడిని మన అందరం కూడా ప్రతి ఏ కార్యక్రమం ముందు గణపతికి పూజ చేసిన తర్వాత చేస్తాం. అది ఎలాంటి కార్యక్రమం కావచ్చు. మరి అలాంటి విఘ్నేశ్వరుని ఇక్కడ నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం జరుపుకుంటా ఉన్నాం. ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తాను. ముందు కూడా మంచి ఒక భజన మండలి అవన్నీ కూడా ఉండాలి. ఆధ్యాత్మికంగా కూడా నిర్మించేలాగా వెలమ సంక్షేమం ఉండాలి. నేను నిన్ననే ఒక కార్యక్రమం చెప్పిన, ఎవరి ధర్మాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, ఇంకోళ్ళు ఎవరు కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి, మన సంస్కృతి ఇంకోటి కాపాడు. మరి ఇవన్నీ కూడా చేయాలంటే పెద్దలు, యువత, మహిళలు అందరం కూడా ఒక సమిష్టిగా ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
మరి వాళ్ళ పాశ్చాత్య నాగరికతను అనుకరించుకుంటూ రోజు రోజు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతాం. మన వాళ్ళకి సంస్కారం నేర్పాలన్నా కానీ మనమే నేర్పాలి, బయటోళ్ళు నేర్పాలి. ఇంతకుముందు చెప్పినట్టు మన ధర్మం మనమే కాపాడాలి, వేరే ధర్మం మనమే కాపాడాలి, మన సంస్కృతి ఇంకో ఎందుకు కాపాడాలి. కాబట్టి దానిలో మొదటి నుండి కూడా మన ప్రాంతంలో సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే విలమ సామాజిక వర్గం మనం చేస్తూ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఆదర్శప్రాయం కావాలి. ఇతర సామాజిక వర్గాలు కూడా కొన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాయి ధర్మాన్ని కాపాడుకోవడానికి. వాళ్ళని కూడా మనం చూసి నేర్చుకునేదైనా కానీ ఇంత మార్పు రావాలి. ఇప్పటికే చాలా గొప్పగా చేస్తున్నాం, అంతకుముందు లేకుండా ఈ మాత్రం కూడా ఇప్పటికే మన సంక్షేమ మండలి అధ్యయనంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు గొప్పగా జరుగుతాయి. ఇది ఇంకా కొనసాగాలని చెప్పి ఎలాంటి విఘ్నాలు జరగదని చెప్పి ఆ విఘ్నేశ్వరుని మరొకసారి ప్రార్థిస్తూ నాచే ఆవిష్కరింపజేయించినందుకు కరపత్రంగా ఆవిష్కరింపజేయించినందుకు ఉత్సవ కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.